జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, నేనంటే నీకు కోపమా? కోపం లేకపోతే నన్ను చూడ్డానికి ఎందుకు రావడం లేదు నువ్వు? నేను మంచి చేయాలని చూసినా అందరు నన్ను చూసి హేళన చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. తెలుసా నీకు? ఆ తేజ నాకంటే చిన్నదే కదా, ఆఖరికి తను కూడా నన్ను మోసం చేస్తుంది. ఎందుకమ్మా? పూజ, భోజనానికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? అమ్మతో మాట్లాడుతున్నాను నాన్నగారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మ ఎందుకు రావట్లేదు నాన్నగారు? మీ అమ్మని నీ దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా. కాకపోతే అమ్మ మీ మాట వినడం లేదా? అలాంటిదేం లేదమ్మా, త్వరలోనే వచ్చేస్తానంది. పూజ నీకోసం ఏడుస్తుందని అమ్మతో చెప్పలేదా మీరు? నాన్నగారు, అమ్మ లేని పిల్లలంటే అమాయకులుగా ఉంటారా? ఏం లేదు, ఆ తేజకి అమ్ముంది కాబట్టి తను చాలా తెలివిగా ఉంది, నన్ను మోసం చేస్తుంది. తేజ నిన్ను మోసం చేసిందా? చెయ్యకేం చేస్తుందిరా? కన్నది ఆ భవానీనే అయినా పెంచింది ఆవిడగారు కదా. గుళ్ళో మన పూజమ్మ ముత్తైదువులకి చీరలు పంచాలి అనుకుంది. అది తెలుసుకుని ఆ తేజ దీంతో ముత్తైదువులు పిలిపిస్తానని చెప్పి ముత్తైదువులతో తక్కువ రేటుకే మంచి చీరలు ఇప్పిస్తానని చెప్పి రెండు వైపుల నుండి డబ్బులు కొట్టేసింది. ఫైనల్ గా మన పూజని వేరే పుష్పాన్ని చేసింది. తేజ అలాంటి పని చేసిందా? చేయలేదని మాత్రం తనని వెనకేసుకుని రాకండి. నేను చేసింది మంచి పని అయితే తను నన్ను ఎందుకు మోసం చేయాలి? బాధపడకమ్మా, తను ఎందుకు అలా చేసిందో నేను కనుక్కుంటాను. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, ఈ లోకంలో చెడ్డవాళ్ల కంటే మంచి అని ముసుగు వేసుకున్న వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం. అలాంటి వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర కాస్త తెలివిగా ఉండాలి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మంచి అని ముసుగేసుకుని తిరుగుతున్నారో నాకెలా తెలుస్తుందన్నా? అదే అమ్ముంటే అన్ని చెప్పేది, అండగా ఉండేది, ఇలా మోసపోకుండా నన్ను కాపాడుకునేది. కానీ ఏం చేస్తాం, నాకు అమ్మ లేదు. సరే, ఈ విషయం ఇక్కడితో వదిలే బంగారం. బాగా లేట్ అవుతుంది, పద భోంచేద్దాం, పద. పద పూజ, భోంచెద్దురా అమ్మా. నాన్నగారు, రేపు నాకు స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందండి. ఏ బొమ్మ వేస్తే బాగుంటుంది? దేని గురించి మాట్లాడితే నాకు ప్రైజ్ వస్తుంది? చెప్పండి నాన్నగారు. సైన్స్ ఫెయిరా? ఓ పంచే, కాలుష్యం మీద బొమ్మ చే. భూమి 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే కాలుష్య నివారణ ఎంత ముఖ్యమో చెప్పు, బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది నాన్నగారు. సరే అక్క, తను తీసుకెళ్ళి భోజనం తినిపించండి. రా పూజ, భోంచెద్దురా. దామ్. చూడు సూర్య, ఆ రోజు పురుట్లో పాపని నీ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకేం బాధ అనిపించలేదు. కానీ అది ఎంత తప్పు, ఎంత పాపం, ఎంత నేరం ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి పంతాలకి పోయి బంధాలని దూరం చేసుకున్నాను.
నీకు నీ బిడ్డను దూరం చేసి భర్తగా తప్పు చేశాను. పూజననికి దూరం చేసి తండ్రిగా తప్పు చేశాను. రేపు ఎప్పుడైనా ఈ నిజం బయటపడితే నువ్వు క్షమిస్తావో లేదో తెలియదు, కానీ నా కూతురు మాత్రం నన్ను క్షమించదు సూర్య. ఖచ్చితంగా క్షమించదు. నువ్వు నన్ను అర్థం చేసుకొని మళ్ళీ నా దగ్గరకు వస్తావని, మన బిడ్డతో నేను కలిసి మళ్ళీ ఆనందంగా జీవితం కొనసాగిస్తావని ఆ భగవంతుడు నేను వేడుకుంటున్నాను. ఏమ్మా, తేజ నీ కూతురే కదా? ఇంకా అడుగుతారేంటి నాన్న? తల్లిగా వెళ్ళి తన పక్కన నిలబడింది కదా. ఏంటి రౌడీ బేబీ, నిజమా? సమయానికి తెలివిగా తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది భవాని. లేదంటే మావయ్య గారికి తేజ నా కూతురే అనే విషయం తెలిసిపోయిండేది. అవును మేడం, అది చూసే నేను వెనక్కి వెళ్ళిపోయాను. తేజ ఆయన మనవరాలు అన్న విషయం తెలిసిపోయింటే అంటే ఆ పెద్దయినా నా తాతగారా? అంటే ఆ చైతు గారు మా నాన్న? ఆయన మీ నాన్న ఎలా అవుతారు? మీ నాన్న దుబాయ్లో ఉన్నారని చెప్పాను కదా. మరి ఆ పెద్దాయనికి నేను మనవరాలు అవుతానని చెప్పావు కదా, అలా అయితే నేను చైతు గారి కూతున్నా కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.